రైతు భరోసాపై ఇప్పటికే ప్రభుత్వం కాలయాపన చేసింది, కొర్రీలు పెడుతుంది. అదేవిధంగా పోయిన యాసంగికి ఇప్పటివరకు కూడా రైతు భరోసా ఇవ్వనే లేదు. మరి ఇంకా 17 రోజులైతే వానాకాలం ఈ సీజన్ కూడా పూర్తయి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనకు సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి లివిల్ మా ప్రతినిధి, అదేవిధంగా ఖమ్మం నుంచి సాంబా, వరంగల్ నుంచి రవికాంత్ మరియు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు. వీలే కాకుండా కొద్దిసేపటి తర్వాత నిజామాబాద్ నుంచి రవీందర్ కూడా యాడ్ అవుతారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా లివిల్ చెప్పండి, మీరు చెప్పండి, రైతు భరోసాకు సంబంధించి ఇవాళ తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పటికే పోయిన యాసంగికి రైతు భరోసా ఇవ్వలేదు, మరి ఇవాళ చూస్తే కేవలం పంట వేసిన రైతుకే ఇస్తాం అది కూడా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, ఏదైతే గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే రైతు బంధు అనే ఒక దేశానికి రోల్ మోడల్గా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. అది దేశవ్యాప్తంగా కూడా సక్సెస్ అయింది. తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా అవతరించింది. ఈ నేపథ్యంలో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఏదైతే ఎకరాకు 10,000 ఉందో సంవత్సరానికి, దాన్ని అది వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తాం ఎకరాకు అని చెప్పేసి గొప్పలు చెప్పింది. అలవి కాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మోసపూరిత కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రైతు బంధు మేము రైతు భరోసాగా మార్చినాం, రైతు భరోసా మేము ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పిన మాటలు అన్నీ కూడా ఇవాళ డొల్లా అని కూడా మరోసారి బయటపడ్డది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్సే దానికి నిదర్శనం. ఏదైతే గత వానకాలం యాసంగి పంట సంబంధించిన రైతు బంధు ఏదైతే అది ఎలక్షన్స్ వచ్చినాయి, అది కొంతమందికే వేశారు. అది అయిపోయిన తర్వాత వానకాలం పంట స్టార్ట్ అయింది. మరి ఒక 10-15 రోజుల్లో వానకాలం పంట సీజన్ కూడా ముగుస్తుంది. మళ్ళీ యాసంగి పంట సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ రైతు భరోసా అతి లేదు గతి లేదు అన్న చందంగా ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఉంది. ఈ రైతు భరోసా ఏదైతే 15,000 ఇస్తామని చెప్పారో ఇది మేము అసెంబ్లీలో చర్చకు పెడతాం, ఇది మీరు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది, దుబారా చేసింది అని చెప్పేసి గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం 9 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దానిపైన చర్చ లేదు, రైతులకు పైసా లేదు. వాళ్ళ ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి మాటలతో మభ్యపెడుతుంది, చేతలతో మాత్రం చేయట్లేదనే తీరుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. రైతాంగానికి నట్టేట ముంచడమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ప్రధానంగా కనిపిస్తుంది. రైతు భరోసా ఇస్తామని చెప్పి గతంలో క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీల తర్వాత జిల్లాల పర్యటన చేశారు. జిల్లాల పర్యటనలో రైతులకు సంబంధించిన సూచన సలహాలు కూడా తీసుకున్నారు. కానీ ఇవాళ ఇన్ని రోజులైంది, అసెంబ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కూడా శాసనసభ సమావేశాలు జరిగాయి. ఒక్కసారి కూడా సభలో చర్చకు తీయలేదు. కనీసం ఆ కమిటీలకు సంబంధించిన రిపోర్టు కూడా ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అంతేకాకుండా మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పర్యటన చేశారు. ఏదైతే అదొక పర్యటన ఏదైతే ఆ పర్యటన అంతా కూడా ఒక విహారయాత్రగానే మిగిలింది తప్ప రైతుకు ఉపయోగపడే విధంగా లేదని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా కూడా మండిపడుతున్నారు. రైతు భరోసాకు కమిటీలంతా కాలయాపన చేసింది. వాళ్ళ ఏదైతే వాళ్ళు ఇస్తారన్న రైతు భరోసా ఇవ్వకపోవడంతో మరోసారి కూడా నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మరోసారి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో, ఎవరైతే పంట పండించుకున్న భూమి ఉందో దానికి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మరోసారి కూడా రైతుల ఆదర్శ రైతులే కావచ్చు, మేధావులై ఇతర రైతాంగానికి సంబంధించిన సూచనలు సలహాలు తీసుకుంటామంటారు. అంటే గతంలో తీసుకున్న సూచనలు ఎటువైనాయి, గతంలో వాళ్ళు రైతులు ఇచ్చిన సలహాలు ఎటువైనాయి, గతంలో చెప్పిన మేధావుల మాటలు ఎటుపోయినాయి అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా మండిపడుతున్నారు. అంటే రైతాంగానికి కాలయాపన చేయడం కోసమే ఇవాళ కమిటీలు వేశారు. ఏదైతే రైతుల సూచన సలహాలు అంటే మరోసారి ఇప్పటికే రైతు బంధును కూడా 2 విడతలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ మరి ఇప్పుడు రైతు భరోసాపై కూడా ఈ కాలయాపన మళ్ళీ ప్రజాభిప్రాయం కావచ్చు, రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కావచ్చు, లేదంటే కొత్త కొర్రీలు పెట్టడం కావచ్చు, ఏ రకంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది రైతాంగానికి మొండి చేయి చూపడంలోనే వారి లక్ష్యంగా అనిపిస్తుంది. వారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కూడా అనేక కమిటీలు వేసి కాలయాపన చేసి 1,200 మందిని బలిదానం తీసుకున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళ రైతులను కూడా నట్టేట ముంచేందుకు, రైతులను కూడా ఇవాళ చంపేందుకే కుట్రలు పడిన తీరు వల్ల మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. ఆ కాలయాపనలో భాగంగా కాలగర్భంలో కలిపేందుకే ఇవాళ వారి మాటలు చూస్తే కనిపిస్తుంది. రైతు భరోసా అనేది కనీసం కూడా ఇవ్వరన్న ఉద్దేశం
ఉద్దేశంతోనే వారి మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మంత్రులు చెప్తున్న మాటలు ఒకరికొకరి పొంతన లేకుండా ఉన్నాయి. ఇవాళ కొంతమంది రైతులు దుబారా ఖర్చు చేసిరని చెప్తున్నారు. అంటే గతంలో దుబారా ఖర్చు చేస్తే లెక్కలు చూపించాలి కదా అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మండిపడుతున్నారు. ఆనాడు రైతు బంధు ఇచ్చేపటికినే కదా మేము రాజుగా బతికాం, మేము ఒక తెలంగాణలో అన్నపూర్ణ తెలంగాణ అన్నగా ఇలా సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మండిపడుతున్నారు. ఎందుకు మీరు లెక్కలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు? ఆనాడు రైతు బంధు ఇచ్చిన లెక్కలతోటే కదా పీఎం కిసాన్ సమ్మాన్ అని ఆనాడు ఎన్డీఏ ఆనాడున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రం మొత్తం దేశవ్యాప్తంగా కూడా అమలు చేసిందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే మరొక 17 రోజులు మాత్రమే ఉంది ఈ వానాకాలం సీజన్కి, యాసంగి సీజన్ అవుతుంది. ఇప్పటికే 2 దఫాలుగా వారు ఇస్తానన్న రైతు భరోసా ఎగ్గొట్టిరు. మరోసారి కూడా ఎగ్గొట్టేందుకు వారు కంకణబద్దులై ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రధానంగా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టేందుకు, రైతాంగానికి ఏదైతే ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వకుండా చేసేందుకే, అంటే గ్యారంటీలు అన్నీ అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం వారు చేస్తున్న మా కమిటీల కాలయాపనే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ ఖచ్చితంగా మరోసారి కూడా ఈ 3వ పంటకు కూడా రైతు బంధు ఎగ్గొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర రైతాంగం ఇబ్బందుల పాలవుతుంది. మేము ఎన్ని చేసినా మా అప్పులు తీరట్లేదు, గతంలో మాకు టెన్షన్గా మాకు రైతు ఇంకో వ్యాఖ్యలు కూడా చూస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్పడం గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు వృధా చేసిందని. ఆ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలంటారు? అసలు రైతుకు పెట్టే ఏ పైసా కూడా వృధా పోదు, రైతుకు పెట్టే ఏది కూడా వృధాగా పోదు అనేది నానుడి ఉంది. ఖచ్చితంగా రైతుకు పెట్టిన ప్రతి పైసా కూడా రిటర్న్ వస్తుంది. ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి మళ్ళీ ఖజానా నిండుతుంది. రైతు పండిస్తేనే కదా ఇవాళ పంట పండింది. ఆనాడు 25,000 కోట్లు వృధా అయితే లెక్కలు ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా నిలదీస్తున్నారు. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో 10 లక్షల లోపున్న పంట ఇవాళ కోటి లక్షలకు చేరుకుంది? ఇవాళ ఎక్కడ చూసినా వరి ధాన్యం రాసులై పారుతుంది. ఇవాళ ఎక్కడ దేశంలోనే నెంబర్ 1 ఉన్న పంజాబ్ను వెనుకకు నెట్టి వాళ్ళ నెంబర్ 1 తెలంగాణ ఎందుకు నిలిచిందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మండిపడుతున్నారు. ఏదైతే రైతును రాజు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు ఇవ్వడంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పంట పండించుకొని వాళ్ళ అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే మేమంతా కూడా గల్లెగరేసుకొని బతికాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఈ రైతు భరోసా లేదని చెప్తున్నారు. అంటే 25,000 కోట్లు వృధా అని చెప్తున్న తీరు ఎట్లుందంటే ఖచ్చితంగా మేము రైతులకు మరోసారి మోసం చేస్తున్నాం అనే విధంగా ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మాట ఉన్నట్టు కూడా ప్రధానంగా రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వృధా అయిన డబ్బులు ఎందుకు మరి వృధా అయినో చెప్పాలని కూడా ఇవాళ రైతులంతా మండిపడుతున్నారు. అంటే భూమిపైన ఏ గింజ కూడా వృధాగా పోదు, అదేవిధంగా రైతుకి ఇచ్చే ఏ పైసా కూడా వృధాగా పోదు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కాలయాపన చేసేందుకు రైతు భరోసా ఏదైతే ఇస్తానని చెప్పారో దాన్ని వెగ్గొట్టేందుకే ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మాటలు మనకు అర్థమవుతున్న తీరైతే కనిపిస్తుంది. 25,000 కోట్లు వృధా అయితే ఎందుకు వృధా చేశారు? 25,000 కోట్లు పక్కన పెట్టి మిగతా డబ్బులు ఎందుకు వేయలేకపోతున్నారని కూడా ఇవాళ రైతులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నాటి రైతు బంధు నిధులే ఇవాళ ఆనాడు యాసంగి పంటకు వేశారు, కానీ వానాకాలం పంటకు ఎందుకు వేయలేదని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా నిలదీస్తున్నారు. రైతులను అప్పుల ఊబిలో దించేందుకు రైతాంగానికి మళ్ళీ ఇవాళ వీరు రైతు భూములను ఎడారి చేసేందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్న తీరైతే మనకు ప్రధానంగా అర్థమే. అందులో భాగంగానే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి రోజుకో మాట పూటకో భాష అన్న తీరుగా ఇవాళ వివరిస్తున్నారు. మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయన రైతులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. వాళ్ళ రైతు భరోసా ఎప్పుడు వేస్తారు, వాళ్ళ వానాకాలం పంట సీజన్ అయిపోతుందని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు బంద్ అయిపోయింది, రైతు భరోసా బక్వాస్ అయిందని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. మాకు ఇవాళ పంట బీమా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ చేసి అది కూడా తూతూ మంత్రంగా చేసి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా కార్యాలయాల చుట్టూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటారని చెప్పేసి కూడా రైతులంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తీరైతే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. శోభన్. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.